నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. తెలంగాణలో ఒకప్పుడు వెలుగు వెలిగినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గతంలో తెలంగాణలో ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అప్పట్లో అప్పుడున్నటువంటి రాజకీయ సమీకరణలు, మరోవైపు ఆంధ్రలో మరొకసారి అధికారంలోకి వెళ్లేందుకు కొంత క్రియాశీలకంగా టీడీపీ పనిచేస్తున్నటువంటి క్రమంలో, మరోవైపు చంద్రబాబు అరెస్టు తర్వాత మారినటువంటి రాజకీయ సమీకరణల నేపథ్యంలో కొంత అది విస్తరణకు సాధ్యపడలేదు. మరోవైపు అప్పట్లో ఎన్నికల నుంచి తప్పుకోవటం, మరోవైపు అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆయన కాసాని జ్ఞానేశ్వర్ తిరిగి బీఆర్ఎస్లో వెళ్ళిపోవటం, ఇట్లా అనేక సమీకరణలు అప్పట్లో చాలా వరకు మారినటువంటి క్రమంలో కొంత ఆ ప్రయత్నాలు అప్పట్లో సఫలీకృతం అవ్వలేదు. కానీ ఇప్పుడు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో అధికారం వచ్చిన తర్వాత, తెలంగాణలో ఇప్పుడు వ్యాక్యూమ్ రాజకీయంగా ఉంది అని డిసైడ్ అయిన తర్వాత, ఇప్పుడు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మరొకసారి తిరిగి పుంజుకునే ప్రయత్నాలు గట్టిగా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు పెద్ద ఎత్తున తెలంగాణ రాజకీయ వర్గాల్లో టీడీపీ రీఎంట్రీ మీద చర్చ సాగుతోంది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం దెబ్బతో డీలా పడిపోయింది ఒకప్పుడు తెలుగుదేశం. ఇక గడిచినటువంటి 10 ఏళ్లలో రాష్ట్రం నుంచి దాదాపుగా తుడిచిపెట్టుకుపోయిందన్న అభిప్రాయం ఉంది రాజకీయ వర్గాల్లో. అప్పట్లో టీడీపీలో కీలక పాత్ర పోషించినటువంటి తెలంగాణ నాయకులు ఎక్కువ శాతం బీఆర్ఎస్లోకి, తర్వాత కాంగ్రెస్లోకి వెళ్ళిపోయి కొంత టీడీపీ పార్టీని వీక్ చేసే ప్రయత్నం చేశారు. మరి 2014లో జిహెచ్ఎంసీ పరిధితో పాటుగా కొన్ని జిల్లాల్లో కూడా ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ కూడా పార్టీలో ఇమడలేకపోయారు. అదే టైంలో అటు ఏపీలో కూడా పార్టీ అధికారంలోకి రావడంతో తెలంగాణ టీడీపీ నుంచి ఒకరిద్దరు నేతలు స్ట్రాంగ్గానే ఉండేవారు. ఇక 2019లో ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోయిన తర్వాత తెలంగాణలో పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది. తర్వాత 2024లో తిరిగి అధికారాన్ని దక్కించుకున్నటువంటి టీడీపీ అధిష్టానం తిరిగి తెలంగాణ మీద ఇవాళ ఫోకస్ పెడుతున్నట్టుగా తెలుస్తోంది. ఏపీలో బీజేపీ జనసేన పొత్తుతో కూటమి ఏర్పాటైతే ఇక తెలంగాణలో సైతం అదే కాంబినేషన్లో పూర్వ వైభవం దిశగా అడుగు వేయాలనే తపన ఇప్పుడు టీడీపీ నాయకత్వంలో కనిపిస్తుంది. సో తెలంగాణలో ఒకప్పుడు ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు, ఆధిపత్య కులాల వారు కొంత అధికారం చెలాయించేవారు. మరి ఎన్టీఆర్ టీడీపీని ఏర్పాటు చేశాక అప్పటి వరకు అణచివేతకు గురైనటువంటి బీసీ కులాలను ఎక్కువ శాతం ప్రోత్సహించారు, వాళ్ళకి రాజకీయంగా అవకాశాలు కల్పించారు, వారికి ఎమ్మెల్యే టికెట్లు కూడా ఇచ్చారు. సో ఆ ఊపులో పలువురు బీసీ నాయకులందరూ కూడా మంత్రులుగా అయినటువంటి సందర్భాలు కూడా గతంలో ఉన్నాయి. సో అదేవిధంగా ఇప్పుడు బీసీల్లో రాజకీయ చైతన్యం రావడానికి తెలుగుదేశం పార్టీ ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. సో ఇక పరిణామ క్రమంలో తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష బలపడటం, అలాగే 2 కళ్ళు సిద్ధాంతంతో చంద్రబాబుకు 2 ప్రాంతాలు సమానమే అన్న భావన పెరగడంతో ఆయన మీద తెలంగాణ వ్యతిరేక ముద్ర వేయగలిగారు అప్పట్లో ఉద్యమం నడిపినటువంటి కేసీఆర్. దీంతో తెలంగాణలో టీడీపీ పూర్తిగా బలహీనపడింది. అదంతా కూడా గత చరిత్రగానే మిగిలిపోయింది. ఇప్పుడు ఇక తెలుగుదేశం పార్టీ ఏపీలో అధికారంలో ఉండటం, కేంద్రంలో చక్రం తిప్పగలిగినటువంటి స్థాయికి చేరుకోవడం, ఎన్డీఏలో క్రియాశీలక భూమిక పోషిస్తూ ఉండడం, మరోవైపు తెలంగాణలో కూడా పార్టీని బలోపేతం చేయాలని, అందుకోసం బీసీ నాయకత్వాన్ని ప్రోత్సహించడమే శ్రేయస్కరమని చంద్రబాబు అంచనాకు వచ్చినట్టుగా దిశగా ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఇప్పుడు రాష్ట్రంలో ఇప్పటికే బీజేపీ బలపడుతోంది. 8 ఎంపీ సీట్లు, 8 ఎమ్మెల్యే సీట్లతో ఉన్నటువంటి బీజేపీ తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కొంత తన సత్తా చాటుతోంది. మరోవైపు తెలంగాణ టీడీపీకి కొంత పొత్తులో కూడా బీజేపీ ఉంది కాబట్టి, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ కూడా కొంత మంచి యూత్లో మాస్ ఫాలోయింగ్ ఉంది. ఈ కాంబినేషన్తో పాటుగా అణచివేతకు గురవుతున్నామని ఫీల్ అవుతున్నటువంటి కాంగ్రెస్, బీఆర్ఎస్లో ఉన్నటువంటి బీసీ నేతలకు తెలుగుదేశం పార్టీ వైపు కనుక తిప్పుకోగలిగితే బలోపేతం కావాలన్నది చంద్రబాబు లక్ష్యంగా తెలుస్తోంది. కాబట్టి ఖచ్చితంగా బలోపేతం అయ్యేందుకు ఒక పాజిటివ్ వేవ్ కనిపిస్తుంది. ఇక్కడ ఇప్పటికిప్పుడు కాకుండా వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఇక్కడ కూడా కూటమిగా కొంత పోటీ చేయాలని భావిస్తోంది టీడీపీ. అందుకే ఇప్పటి నుంచి బీసీ కులాల నుంచి వచ్చే నాయకులను తమ పార్టీ వైపు తిప్పుకోవాలని వ్యూహరచన చేస్తున్నట్టుగా సమాచారం. కాంగ్రెస్ పై ఆగ్రహంతో ఉన్నటువంటి వాళ్ళు, కులగణన సక్రమంగా జరగలేదని భావిస్తున్నటువంటి బీసీ సంఘ నాయకులు కూడా తమ వైపు తిప్పుకోవడానికి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇదే జరిగితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బీజేపీ, జనసేన మద్దతుతో రంగంలో దిగితే జిహెచ్ఎంసీ ఎన్నికలతో పాటుగా ఖమ్మం జిల్లాలో కూడా పార్టీకి ప్రాతినిధ్యం లభిస్తుందని ఇప్పటికే భావిస్తున్నట్టుగా తెలుగుదేశం అధినేత భావిస్తున్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కొంత బలోపేతం దిశగా అడుగులు వేయాలనే ప్రయత్నాలు చేస్తుండడం, మరోవైపు జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ లేదంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా, అంటే క్యాడర్ కొంత బలంగా ఉంది కాబట్టి టీడీపీకి గ్రౌండ్ లెవెల్లో బీసీ నినాదం ఇప్పటికే కొంత తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతోంది. కాంగ్రెస్ కూడా కొంత బీసీ వెనుక పడే అవకాశాలు ఉన్నాయి. రాజకీయాల్లో ఇప్పటికే అన్ని పార్టీలు కూడా బీసీ నినాదం చేస్తున్నటువంటి నేపథ్యంలో బీసీ కులగణన కూడా ఇప్పుడు తెర మీదకి వస్తున్నటువంటి సందర్భంగా కొంత బీసీ నాయకుల్ని, బీసీ క్యాడర్ని కొంత ఒడిసి పట్టుకోగలిగితే ఖచ్చితంగా టీడీపీ గతంలో ఒక బీసీ పార్టీగా ముద్ర ఉండేది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా మరొకసారి టీడీపీకి అండగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక లీడర్లు కనుక కూడా వస్తే స్పష్టంగా భవిష్యత్తులో టీడీపీ తెలంగాణలో పూర్వవైభవంకి సాధ్యమని ఒక అంచనా చంద్రబాబు వేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద తెలుగుదేశం మరొకసారి తెలంగాణలో రైజింగ్ పార్టీగా ఎదిగేందుకు కొంత అవకాశాలు ఉన్నాయని మాత్రం స్పష్టంగా భావిస్తారు రాజకీయ విశ్లేషకులందరూ కూడా. సో మీరు కూడా తెలంగాణలో టీడీపీ పూర్వవైభవం సాధ్యమని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాల కింద మీ అభిప్రాయాలు కూడా కామెంట్స్ కూడా తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.